నేను మీ రైతు బిడ్డ తేజస్ మాడుతున్నాను. ఇదిగో ఇక్కడ చూసినట్టయితే ఈరోజు మా పొలంలోకి ఇంకో పొలంలోకి వచ్చినాను. ఆ చేను చూసి ఈ పొలంలోకి వచ్చినాను. ఈయన పక్కన మా పెద్దప్ప గుంట పోసుకుంటున్నాడు ఆయన చేను. ఇదిగో చూడండి అన్న. ఎన్ని గంటలకు వచ్చింది పాప? ఇప్పుడేనా వచ్చింది? తినొస్తే లేదా? మరి తిని రాకూడదు అన్న అడిగాడు మరేసి అన్న. ఆ మంచిదేనా? మొత్తం మీద నకలు చేసేవి ఏడు అది చల్లితే మరి ముందు చేనుకి వెళ్తే మరి అంతేనా ఇంకా చల్లుకోవాల్సింటివి ఇది కానీ నీకు ఆరోగ్యం చల్లచ్చిన గొర్రెలు ఆపినంటావు కదా ఇంకా ఇది ఒక్క పారు చూసి ఎత్తు వాన వచ్చినంటే ఓ పారు చల్లేమంటే అయినా మా ఇప్పటికే నల్ల కొడుతుంది భూమి. అదే నల్లగా భూమి అంటే కొడుతు ఎప్పుడో పరానా మామ నిన్న కొట్టి ఫాయన ఆయన నిన్న కొట్టే మాకు ఇంత కలుపు పడేది అర్థం కాదు. ఏం పడబడుతుంది కలిపేది అవు ఏం అర్థమే కాదు. గడ్డి నిరుడు వాండొచ్చి గబ్బులు వేస కదా నీ చేసా పోయి 7 ఎకరాలు 7 ఎకరాలు చేసాము. 7 వద్దంటే చేసా వంకాడదే వల్ల దాని లేక చేను పోయి ఇప్పుడు ఉండాది. ఇప్పుడు ఉంటుందేమో వాన వచ్చినప్పుడు వంక వస్తే బిర్రు అయితే పేపనేమో అది ఓడి చేసిన బాధ పడినట్టు దానివల్ల చేనేం పొలం ఉండదు అంటాడు మా నాయన. దానికైతే ఒక్క పిడకడ మందు వేసలేము ఇంతవరకే. అది లేదంటావా? దానికి అవసరం లేదంటావా? వేయాలి కదా అంతే కానీ కొంచెం అన్న. సరే పాప.